వైసీపీ నుంచి జోగి రమేష్ ను సస్పెండ్ చేస్తావా అంటూ జగన్ కు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి సవాల్ విసిరారు. నకిలీ మద్యం కేసులో పూర్తి ఆధారాలతోనే జోగి రమేష్ ను అరెస్ట్ చేశారని చెప్పారు. నకిలీ మద్యం అంశాన్ని పక్కదారి పట్టించేందుకే జగన్ కొత్త డ్రామాలకు తెరలేపుతున్నారని పట్టాభి మండిపడ్డారు. 2019-24 మధ్య విచ్చలవిడిగా కల్తీ మద్యాన్ని, విషపూరితమైనటువంటి మద్యాన్ని రాష్ట్రంలో ఏరులై పారించి కొన్ని వేల కోట్ల రూపాయలు దిగమింగినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, దేశంలోనే అతిపెద్ద లిక్కర్ మాఫియా డాన్ జగన్మోహన్ రెడ్డి, అతను చేసినటువంటి ఈ భారీ లిక్కర్ స్కామ్ పైన ఇప్పటికే దర్యాప్తు దాదాపుగా పూర్తిగా వస్తోంది. దాని నుంచి దృష్టి మరల్చాలని చెప్పి ఒక కుట్రలో భాగంగా వాళ్ళు గతంలో చేసినటువంటి ఈ కల్తీ మద్యం, దానికి సంబంధించినటువంటి తయారీ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో జోగి రమేష్ ఆధ్వర్యంలో మళ్ళీ వాటిని ప్రారంభించి ఈ ప్రభుత్వ హయాంలో అదేదో జరుగుతున్నట్టు కుట్రపూరితంగా ఒక కొత్త నాటకానికి తెరలేపారు. జోగి రమేష్కి అద్దేపల్లి సోదరులకి మధ్య జరిగినటువంటి చాట్, వాట్సాప్ చాట్ ఆధారాలు బయటకు వచ్చాయా లేదా, దానిలో స్వయంగా జోగి రమేష్ నువ్వు ఆఫ్రికా ఎప్పుడు వెళ్తున్నావు, ఎప్పుడు మళ్ళీ అక్కడి నుంచి వస్తావు, ఇటువంటి వ్యవహారం డిస్కషన్ అంతా జరిగిందా లేదా, బయటపడినటువంటి కల్తీ మద్యం తయారీ కేంద్రం సంబంధించి మా పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడు ప్రమేయం ఉందని ఇన్వెస్టిగేషన్లో తేలిందో ఇమ్మీడియట్గా వితిన్ సెకండ్స్ మేము పార్టీ నుంచి తొలగించాం. అదే పని ఇవాళ జగన్ రెడ్డి చేయగలడా? నీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే సస్పెండ్ చేయి జోగి రమేష్ని పార్టీ నుండి. మేము బయట పెట్టినటువంటి ఆధారాలకు జవాబు చెప్పు.